తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరించడం హేయమైన చర్య అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు. కల్తీనేయి ఘటన, పరకామణిలో చోరీ, తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు పెట్టడం లాంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో కూడా రాజకీయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రత్యేకంగా ప్రజాస్వామ్యంలో ఛాలెంజెస్ ఉంటాయి, అపోజిషన్ ఉంటుంది, ప్రజలు ఒక పక్క ఉంటారు, అధికార యంత్రాంగం ఒక పక్క, రాజకీయ పార్టీలు ఒక పక్క ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనం మంచి పని చేసినా ఆ మంచి పనిని చెప్పడంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇటీవల 3 ఇన్సిడెంట్స్ మీ నోటీస్ తీసుకొస్తున్నా. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి. ఒక సెంటిమెంట్, ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారా? మధ్యలో గీ అడల్టరేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేపించే పరిస్థితికి వచ్చా. అంటే ఆ ఫర్మ్ గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు, ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా ఆ బాటలు తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. దానిపైన యాక్షన్ తీసుకుంటూ గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక దేవునితో కూడా రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా.